నా ఛానల్ అసలు ఎందుకు చూడాలి అనే క్వశ్చన్ కనుక మీకు వస్తే నేను సింపుల్ ఆన్సర్ అండి. నా ఛానల్ పెట్టి మీరు చిన్నపిల్లలతో కావచ్చు, అమ్మా నాన్నతో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, ఎవరితో అయినా చూడవచ్చు. అది ఫ్రీగా. అంటే ఎక్కడ ఏ లాంగ్వేజ్ వస్తుందో, ఎక్కడ ఎవరిని కించపరుస్తారో, ఎక్కడ బ్యాడ్ వర్డ్స్ వాడుతుంటారో అని ఇలాంటి కాన్సెప్టు, ఇలాంటి ఆలోచనలు ఏమి లేకుండా చాలా ఫ్రీగా పిల్లలు నేర్చుకోవాల్సిన భాష ఉంటుంది, పిల్లలు తెలుసుకోవాల్సిన విషయాలే ఉంటాయి. పిల్లలు ఇంకా పెద్దోళ్ళకి కానీ హైదరాబాద్ గురించి అయితే మాత్రం A to Z ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఛానల్ అనేది ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా స్టార్ట్ చేశాను. సో మీవి ఏమైనా సలహాలు సూచనలు ఉంటే కూడా కామెంట్ చేయండి, నాకు క్లారిటీ వస్తుంది. సో ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఉంటారు, అసలు నా కాన్సెప్ట్ అయితే ఇదే ఉందన్నమాట. ఇప్పుడు మీరు ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూకట్పల్లిలో జాబ్ చేస్తున్నారు, మాదాపూర్ వైపు రోజు వెళ్తుంటారు, కానీ మీ పిల్లల్ని ఫ్యామిలీని రోజు అటు తీసుకెళ్ళలేకపోవచ్చు. సో అప్పుడు ఏం చేస్తారంటే, నా ఛానల్ స్టార్ట్ చేసేసి ఇదిగో ఇది కూకట్పల్లి నుండి మాదాపూర్ వెళ్ళే రూటు, సో ఈ రూట్లోనే నేను రోజు ట్రావెల్ చేస్తుంటాను. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు నెలకో 2 నెలలకో నేను ఎప్పుడైనా తీసుకెళ్తాను. అప్పుడు మళ్ళీ మీకు అని మీరు ఈ వేలో అంటే మీరు ఎలా అంటే ఫిజికల్గా కాకున్నా కానీ అది వర్చువల్గా అయినా మీరు వాళ్ళకి చూపించవచ్చు. సో అనే కాన్సెప్ట్లోనే నేను ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో నాదైతే ఎప్పటికీ ఒకటే మాట అండి. నేను ఇదిగో ఈ ఛానల్ రన్ చేస్తున్నాను, నాకు ఇంత లాస్ ఉంది, లేకుంటే నేను ఇదిగో ఈ రకంగా వేరే వాళ్ళకి ఇస్తున్నాను, నాకు పేమెంట్లు చేయండి అనే మాట అయితే నా ఛానల్, ముఖ్యంగా ఈ ఛానల్ నుండి అలాంటి మాట ఇప్పటికి కాదు, ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయినా, ఎంత వ్యూవర్షిప్ ఉన్నా ఈ మాట మాత్రం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందని నేను నమ్ముతున్నాను. దానికి నేను కట్టుబడి ఉంటాను. మీవేమైనా సలహాలు సూచనలు ఉంటే కామెంట్ చేయండి, అవన్నీ కూడా లెక్కలోకి తీసుకుంటాను. థ్యాంక్ యూ. నా ఛానల్ అసలు ఎందుకు చూడాలి అనే క్వశ్చన్ కనుక మీకు వస్తే నేను సింపుల్ ఆన్సర్ అండి. నా ఛానల్ పెట్టి